హలో నమస్తే అండి. రాయలసీమ తెలుగమ్మాయి కేరళ వంటలకి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? మేము కూడా బాగున్నాము. చూడండి, ఇది దోసకాయ అండి. ఇది కూర దోసకాయ అనమాట. దోసకాయ అంటే రెండు ఉంటాయి. ఒకటి గ్రీన్ కలర్లో ఉంటుంది, అదైతే కొక్కుమరలాగా మనం పచ్చడి అది చేసుకోవచ్చు, ఇలాగే తినచ్చు, సలాడ్లో వేసుకోవచ్చు. ఇది మాత్రం కూర వండుకుంటారండి, పప్పులో వండుకుంటారు, సాంబార్లో వేసుకుంటారు, అలాగే పెరుగు చారులో కూడా వేసుకుంటారు. నేను ఇప్పుడు ఈరోజు పెరుగు చారు చేయబోతున్నాను. ఒక దోసకాయ అండి, దీన్ని తోలు చెక్క తీసేసి మొత్తము పీస్ చేసి ఇది నేను చూపిస్తానండి. ఇందులో ఉప్పు మళ్ళీ వచ్చి పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి దీన్ని. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు నేను చూపిస్తానండి. ఇది కొబ్బరి, తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే 3 పచ్చిమిరపకాయలు రుబ్బి పెట్టుకోవాలండి ఇందులోకి మిక్స్ చేసేదానికి. దాంట్లోకి వచ్చి ఇది పెరుగండి. ఇక్కడ పెరుగు ఇలాగా బాక్సుల్లో దొరుకుతుంది. ఇలాగా ఇది పెరుగండి, 1 kg ఉంది ఇది. తర్వాత దానికి కావాల్సింది తాలింపుకి వచ్చి మెంతులు, అలాగే ఆవాలు, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయ అండి దానికి కావాల్సింది. ఇప్పుడు మనం ఇందులోకి ముక్కలు చేసుకుని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుందామండి. ఉడకబెట్టుకొని నేను చూపిస్తాను. చూడండి, ముక్కలు కుక్కర్లో వేసుకున్నాను. అలాగే ఇందులోకి ఉప్పు తర్వాత పసుపు, తర్వాత కొంచెం పసుపు అండి, 1/2 టీ స్పూన్, 1/4 టీ స్పూను వేసి ఇవన్నీ బాగా కలిపి కొంచెం నీళ్ళు వేసాను కదండి, కలిపేసేసి ఇవి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందామండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తానండి నేను. చూద్దామండి, ఉడికిందండి. చూడండి, ఇలాగా బాగా ఉడకాలండి. ఇవి ముక్కలు వచ్చి గిన్నెలోకి వేసుకుందామండి. ముక్కలన్నీ వేసానండి. వేసిన తర్వాత ఈ రుబ్బుకున్న మసాలా లేదా ఇది కూడా ఇందులోకి వేయాలండి. మొత్తం ఇందులోకి వేసేసి పెరుగు వేసి మొత్తం కలుపుకోవాలండి. పెరుగు కూడా వేసేసి మొత్తం కలపాలండి. అవి కనిపించిందండి, మొత్తం కలపాలన్నమాట. చూడండి, పెరుగు కూడా ఇందులోకి వేయాలండి. చూసారండి, పెరుగు ఇందులోకి వేసి మొత్తం అన్ని కలపాలండి. కొంచెం ఇంకా నీళ్లు పోసి బాగా అన్ని కలపాలని చూపిస్తానండి. కలిపి మొత్తం చూడండి, ఇలాగ బాగా కలిపి పెట్టుకున్నాము. అంత నీళ్ళగా కాదు, అంత చిక్కగా కాదు, కొంచెం ఇలాగ ఉండాలండి. అన్నంలోకి కలుపుకునేదానికి ఇలాగ అంత బాగుంది. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని బాయిల్ చేసుకోవాలా, చేసుకొని మళ్ళీ తాలింపు పెట్టుకోవాలండి. చూడండి, ఇది మనం వేడి చేస్తున్నాము, ఇది కలిపెడతానే ఉండాలండి. ఉడికేంత వరకు మనం కలుపుతానే ఉండాలా, లేకపోతే పెరుగు వేస్తాం కదా, ఇక్కడ పెరుగు పగిలిపోతుందండి. ఇక్కడ పెరుగు లేదా పగిలిపోయి పెరుగు వేరే అవుతుంది, పన్నీర్ అక్కట్ల నీళ్ళు వేరే అవుతాయి. అందుకని బాగా ఇది ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి ఉడికేటప్పుడు. తాలింపు కూడా కొంచెం వేరే పెట్టుకున్నాను అనమాట. సరేనండి, చూడండి ఉడుకుతా ఉంది. అలాగే తాలింపు కూడా పెట్టుకున్నాను. అందులో కొబ్బరి నూనె వేసుకుందామండి, ఎందుకంటే కేరళ ఉంది కదా, అందుకని కొబ్బరి నూనె వేసుకుందాము. కొంచెం వేస్తే చాలండి, ఎక్కువేం అవసరం లేదు. ఇది బాగా ఉడుకుతుంది చూడండి. ఓకే, ఇలా ఉడికితే ఇది కొబ్బరి జీలకర్ర వేసాం కదా, ఈ పచ్చి వాసన అనేది రాదండి. ఇలాగా అంటే మనం కలుపుతానే ఇలా ఉండాలి, లేకపోతే పొంగి పైనకి వచ్చేస్తుంది. పాలు పొంగుతుంది కదా, అలాగండి. ఇందులోకి చూడండి మెంతులను ఆవాలు వేస్తున్నానండి. ఇది వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకండి. చూడండి, బాగా వేగిపోయాయి. అంతేనండి, ఇంకా అంతేనండి. చూడండి, అయ్యింది. ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా అయ్యేది.
ఇలాగా మనం పెరుగు కూడా ఇలా చేసుకొని సింపుల్గా అంటే ఈ దోసకాయ ఏం లేకుండా ఇలాగే తాలింపు కూడా పెట్టుకున్నా బాగుంటుందండి. కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసి, కానీ ఇలాగా ఇంకా చాలా బాగుంటుందండి. ముక్కలు అవి ఉంటాయి కదా, చాలా బాగుంటుందండి. ఓకేనండి, ట్రై చేయండి తప్పకుండా. ఇది కేరళ